ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంతరిక్షంలో అనుభవాల్ని పంచుకున్న సునీత విలియమ్స్. అంతరిక్షం నుండి ఇండియా అద్భుతంగా కనిపించిందని వ్యాఖ్య. పాక్ లో విచిత్రమైన పరిస్థితి. భారత వ్యతిరేక ఉగ్రవాదులను వేటాడుతున్న అజ్ఞాత వ్యక్తులు. మా పాఠశాలలో విద్యార్థులకు తమిళం, తెలుగు భాషలను బోధిస్తున్నాం వెల్లడించిన యూపీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసుకున్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పచ్చి వడ్ల పేరుతో పంటల వద్ద అమ్ముకునే ప్రయత్నం చేయొద్దని రైతులకు విజ్ఞప్తి. బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీ. హెచ్సియు విద్యార్థుల తెగువకు సెల్యూట్. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కేటీఆర్. సివిల్ సప్లై శాఖ కేవలం తమ కుటుంబంపై మాత్రమే క్రిమినల్ కేసులు పెట్టిందన్న వైసీపీ నేత పేర్ని నాని. కేసులకు భయపడేది లేదని వ్యాఖ్య. హెచ్సియు వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే ఎల్లటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి హెచ్సియు భూమిని ప్రియాంక గాంధీ భర్తకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపణ. మ్యాడ్ స్క్వేర్ సినిమా రివ్యూలపై నిర్మాత నాగవంశీ తీవ్ర ఆగ్రహం. ప్రేక్షకులకు తెలిసినంత కూడా రివ్యూవర్లకు తెలియట్లేదా అంటూ ఫైర్. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు. 1,300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. ఎట్టకేలకు తొలి గెలుపు అందుకున్న ముంబై ఇండియన్స్. 8 వికెట్ల తేడాతో కేకేఆర్ పై విజయం. ఇక వివరాల్లోకి వెళ్తే దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇటీవల భూమి మీద సురక్షితంగా అడుగుపెట్టారు. తాజాగా నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంతరిక్షంలో అనుభవాలను వీరు పంచుకున్నారు. అంతరిక్షం నుండి భారత్ ఎలా కనిపించిందనే ప్రశ్నకు సమాధానంగా చాలా అద్భుతంగా కనిపించిందని సునీత తెలిపారు. తాము హిమాలయాల మీద నుండి వెళ్లిన ప్రతిసారి మంచు పర్వతాల అందాలను విల్మోర్ కెమెరాలో బంధించారని సునీత తెలిపారు. హిమాలయాలు అత్యద్భుతమని తెలిపారు. గుజరాత్, ముంబై వంటి ప్రాంతాల మీద నుండి వెళ్తున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్స్యకారుల పడవలు తమకు సిగ్నల్ మాదిరి పనిచేసేవని అన్నారు. భారత్కు వచ్చే అంశం గురించి సునీత మాట్లాడారు. తన తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే వెళ్లాలనుకుంటున్నానని తెలిపారు. ఇండియాలో ఉన్న బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని, వారితో తన అనుభవాల్ని పంచుకోవాలని ఉందని అన్నారు. భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. అంతరిక్ష రంగంలో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న దేశమని కితాబునిచ్చారు. తనలో భారత్ మూలాలు ఉండడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. India is amazing. Every time we went over the Himalayas, and I'll tell you, Butch got some incredible pictures of the Himalayas, just amazing. And you can see, like I've described it before, just like this ripple that happened, obviously when the plates collided, and then as it flows down into India, it's many, many colors.
I think when you come from the east going into like Gujarat and Mumbai, the fishing fleet that's off the coast there gives you a little bit of a beacon that here we come. And then all throughout India, I think the impression I had was it was just like this network of lights from the bigger cities going down through the smaller cities. Just incredible to look at night as well as during the day, highlighted, of course, by the Himalayas, which is just incredible as a forefront going down into India. I hope, and I think for sure, I'm going to be going back to my father's home country and visiting with people and getting excited about the first, or not the first, but the Indian astronauts who's going up on the Axiom mission coming up. Pretty awesome. They'll have a hometown hero there of their own that will be able to talk about how wonderful the International Space Station is from his perspective. But I hope I can meet up at some point in time and we can share our experiences with as many people in India as possible, because it's a great country, another wonderful democracy that's trying to put its foot in the space countries, and we'd love to be part of that and help them along. పాకిస్తాన్లో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి కాల్చి చంపుతారో తెలియక భారత వ్యతిరేక ఉగ్రవాదులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారు బయటకి రావాలంటేనే హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కరాచీలో లష్కరే తోయిబా LET సంస్థకు ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్న ఖాద్రీ అబ్దుల్ రెహమాన్ ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చెప్పాడు. ఈ ఘటన పాక్ వాణిజ్య నగరమైన కరాచీలో చోటు చేసుకుంది. బైక్ పై వచ్చిన దుండగుడు రెహమాన్ ఒక దుకాణంలో నిలబడి ఉండగా కాల్పులు జరిపి అక్కడి నుండి పరారయ్యాడు. అబ్దుల్ రెహమాన్ 26/11 ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయ్యద్ కు సన్నిహితుడు. రెహమాన్ లష్కరే తోయిబా సంస్థకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉంటూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. పాకిస్తాన్ భారత్ లో ఎన్నో దాడులకు ఈ సంస్థ కారణం. కరాచీలో ఉంటూ నిధులు సేకరించే బాధ్యతను రెహమాన్ చూసుకునేవాడు. ఇదిలా ఉండగా లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్ కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యాడు. అబూ ఖతల్ 2017 రియాసీ బాంబు పేలుడు, 2023 జమ్మూ కాశ్మీర్ యాత్రికుల బస్సుపై దాడి ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగమైన త్రిభాషా సూత్రం 3 లాంగ్వేజ్ రో అమలు విషయంలో కేంద్రం తమిళనాడు ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రతిపాదించినటువంటి త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్ ప్రభుత్వం ముందు నుండి వ్యతిరేకిస్తూ వస్తుంది. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడం ఏంటని ప్రశ్నిస్తుంది. ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా స్పందించారు. యూపీలోని పాఠశాలల్లో విద్యార్థులకు తమిళం, తెలుగుతో పాటుగా పలు రాష్ట్రాల అధికారిక భాషలు బోధిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే త్రిభాషా విధానంపై వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లోని పాఠశాలలో విద్యార్థులకు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ వంటి భాషలను బోధిస్తున్నాం. దీని కారణంగా మా రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా? దీనివల్ల రాష్ట్రంలో కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలను సృష్టించుకోగలుగుతున్నాం. కొందరు స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం త్రిభాషా విధానంపై వివాదాలు సృష్టిస్తున్నారు. ఇది యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని యోగి అన్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం పోతారం ఎస్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో మొదటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పోతారంలో ప్రారంభించుకున్నామన్నారు. పచ్చి వడ్ల పేరుతో పంటల వద్ద అమ్ముకునే ప్రయత్నం చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొస్తే మద్దతు ధర వస్తుందని తెలిపారు. తూకంలో మోసం లేకుండా డబ్బుల పేమెంట్ విషయంలో కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో ఓ ఆసామి మా గ్రామంలో ధాన్యం కొనుగోలు చేసుకుని పోయాడు. డబ్బులు ఇవ్వలేదని నా దగ్గరికి వచ్చారు. అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వమే మీ దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కొనుగోలు కేంద్రాలు ఈ రోజు ప్రారంభం చేసుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగించేలా నిర్ణయం తీసుకుంటుందన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి రంజాన్ అనేది అందరికీ పండుగ శుభాకాంక్షలు కూడా. ఈరోజు జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం. రైతు చాలా తేమ శాతంతో 12 తేమ శాతంతో కూడా తేవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా పచ్చి వడ్ల పేరు మీద పంటగానే అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి. తప్పకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే
మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తూకంలో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతూ ఉంటది. చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, సార్ ఫలానా ఆయన ఆసామి మా గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ధాన్యాన్ని కొనుక్కొని పోయిండు, దాని తర్వాత పైసలు ఇవ్వలే. ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది. ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా గజ్వేల్ ప్రాంతంలో ఇంకా ఆలస్యం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభోత్సవం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం. కొన్ని జాగాల పంట రాకపోతే ఆలస్యం అయితే ఉండొచ్చు కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ 1 నుంచి. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెంలో సీఎం చంద్రబాబు పేదల సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేసిన చంద్రబాబు అనంతరం ప్రజాసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. ఇప్పుడు తాను ఇస్తున్న పెన్షన్లు ఒకప్పుడు నొక్కిన అన్ని బటన్లకు సమానమని తెలిపారు. పెన్షన్ల రూపంలో నెలకు 2,722 కోట్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఏడాదికి 33,100 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదని, కానీ నేను ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే 2వ లేదా 3వ నెల తీసుకునే అవకాశం ఇచ్చారని వివరించారు. 2 నెలల పెన్షన్లు తీసుకున్న వారు 93,300 మంది ఉన్నారని వెల్లడించారు. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1వ తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా 1వ తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి 1వ తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. హెచ్సియు భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంపై రేవంత్ రెడ్డి సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, దుశ్శాసన పర్వం కొనసాగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్ లో తనను కలిసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న ఆడబిడ్డలను లాగిపడేసి దుస్తులను చించి దౌర్జన్యం చేయడం ఏమిటని నిలదీశారు. 1968-71 వరకు జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 370 మంది ఆత్మ బలిదానాల సాక్షిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడిందని గుర్తు చేశారు. యూనివర్సిటీ విద్యార్థులపై భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టికం చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 100 బుల్డోజర్లు, హిటాచీ యంత్రాలను పోలీసులు పెట్టి అక్కడున్న చెట్లను నరికివేసి జంతువులను తరిమేసి అక్కడ ఏమీ లేని బంజరు భూమి అని చెప్పేందుకు ఎందుకు ఆరాటపడుతుందని ప్రశ్నించారు. గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కాజాగూడ, కోకాపేట వరకు నగరం కాంక్రీట్ జంగల్లా మారింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో నగరం విస్తృతంగా పెరిగింది. దేశంలోని ఏ నగరంలోనూ ఇంత తక్కువ విస్తీర్ణంలో భారీగా నగరం అభివృద్ధి చెందలేదు. కోట్లాది చదరపు అడుగుల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. నేను కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక 3-4 ప్రశ్నలు ఆ పిల్లల తరపున, మా పార్టీ తరపున కూడా అడుగుతా ఉన్నాను. ఒకటి, ఇవాళ మీరు చేస్తున్న దాష్టీకం, మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా 100ల సంఖ్యలో బుల్డోజర్లను పంపి, 100ల సంఖ్యలో అక్కడ హిటాచీ మెషిన్లను పంపి, 100ల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం, ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి, అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి, అక్కడ ఏమీ లేదో అదంతా బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాటపడుతున్నది చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు 2,600 ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత 10-15 ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది. అది మన గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్గూడ కావచ్చు, ఖాజాగూడ కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా, ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా
విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి. అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు. ఇది వాస్తవం. అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి 57, 56 అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతా ఉంది. గోడౌన్ నుండి రేషన్ బియ్యం మాయం చేశారని అభియోగాలతో వైసీపీ నేత పేర్ని నాని, ఆయన భార్య పేర్ని జయసుధలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేర్ని నానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆయన భార్యకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు జయసుధ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని మాట్లాడారు, కీలక వ్యాఖ్యల్ని చేశారు. తమ కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ మరెవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టలేదని పేర్ని నాని ఆరోపించారు. సాక్షాత్ సివిల్ సప్లై మంత్రి 22,000 టన్నుల బియ్యం పట్టుకున్న కేసు లేదని, సీజ్ ద షిప్, సీజ్ ద గోడౌన్ అన్నా కూడా ఎవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టలేదని తెలిపారు. వాళ్ళందరిపై కేవలం 6A కేసు నమోదు మాత్రమే పెట్టారని తెలిపారు. తనకు ముందు గానీ తన తర్వాత గానీ ఒక్కరిపై కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదని తెలిపారు. తనపై కక్ష కట్టారనే విషయం దీంతో అర్థమవుతుందని అన్నారు. తన భార్యను, తన కొడుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని తెలిపారు. అవసరమైతే జైలుకు వెళ్దామని తన భార్య కూడా చెబుతోందని అన్నారు. కేసులకు భయపడలేదని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ నుండి తప్పుకునేది లేదని, ఎప్పటికీ జగన్ వెంట ఉంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. సివిల్ సప్లై శాఖ మంత్రి వెళ్ళి 22,000 టన్నులు పట్టుకున్నాను అని చెప్పని గోడౌన్లు సీజ్ చేశాను, క్రిమినల్ కేసు లేదు, అందరి మీద 6A కేసే. తర్వాత చాలా జరుగుతున్నాయి, అన్నీ 6A కేసులే. క్రిమినల్ కేసు నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి మీద కూడా క్రిమినల్ కేసు సివిల్ సప్లైస్లో లేదు అంటే దాన్ని బట్టి వీళ్ళ పోకడి ఎట్లా ఉంది, వీళ్ళ దిగజారుడుతనం ఎట్లా ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్తూ ఇంకోటి కూడా వాళ్ళకి హెచ్చరిక చేయదలుచుకున్నాం, లేకపోతే చెప్పదలుచుకున్నాం. నన్ను, నా భార్యని, కొడుకుని మీరు వేధించినా, మానసికంగా ఒత్తిడి చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా, నా భార్య కూడా ఒకటి చెప్తుంది, అవసరమైతే మనం జైలుకి వెళ్దాం, న్యాయం జరుగుద్దని నమ్మకం ఉంది, లేదంటే వాళ్ళ వేధింపులే వాళ్ళ పై చేయి సాధిస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్ళి జైలు నుంచే వద్దాం. కానీ పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేదు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకునే లేదు, మీ తప్పుల్ని మీ పాపాలని కడగటం మానేది లేదు. హెచ్సియు వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే ఎల్లటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హెచ్సియు భూమిని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన పదవి కాపాడుకోవడానికి సోనియా గాంధీ దగ్గర మెప్పు పొందడానికి 40,000 కోట్ల భూమిని కేవలం 20,000 కోట్లకే రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఈ భూములు ఎవరి కోసం అమ్ముతున్నారు, ఎవరిని మెప్పు కోసం అమ్ముతున్నారు? మరి నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి మీ ప్రియాంక గాంధీ హస్బెండ్ రాబర్ట్ వడ్రా, ఆ రాబర్ట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడంట కదా, మరి ఆయన మెప్పు కోసం ఆయన కోసం అమ్ముతున్నావా, లేకుంటే ఎవరి కోసం అమ్ముతున్నావు? 40,000 కోట్ల విలువ చేసేటువంటి ఈ భూములు కేవలం 20,000 కోట్లకి అమ్మడానికి మీరు చూస్తున్నట్టు 20,000 కోట్ల రూపాయలు ప్రియాంక గాంధీ గారి భర్తకి ఆ రోబోట్ కోసము మీరు అమ్ముతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎట్టి పరిస్థితిలో మీ పదవి కాపాడుకోవడం కోసం, మీ రోబోట్ని మెప్పు కోసం, మీ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మెప్పు కోసం 40,000 కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు 20,000 కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపు వల్లే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురబ లింగమయ్య హత్యకు గురయ్యాడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తూపు దుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లింగమయ్య హత్యపై మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడారు. పరిటాల సునీత డైరెక్షన్ లో స్థానిక ఎస్ఐ సుధాకర్ ప్రోత్సాహంతోనే ఈ ఘాతుకం జరిగిందని ఆరోపించారు. హత్యకు పాల్పడిన 6 నిందితుల్ని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండడం చూస్తుంటే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతగా దారుణంగా అమలు జరుగుతుందో అర్థమవుతుందని అన్నారు. అతను పచ్చకండువా కప్పుకొని పనిచేస్తున్నాడా, కాకి చొక్కాకు పనిచేస్తున్నాడా? మరి డీజీపీ గారు ఆలోచన చేయాల. ఆయన కేవలం తన భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిటాల కుటుంబానికి కొమ్ము కాస్తా ఉన్నాడు. 27వ తేదీన పరిటాల శ్రీరామ్ ఇదే పాపిరెడ్డిపల్లి గ్రామంలో రమేష్ ఇంట్లో వాళ్ళ చిన్నాయన రమేష్ ఇంట్లో కూర్చొని
మండలానికి ఒకరిని చంపంది భయం ఉండదు అనేసి మాట్లాడడం, మరి ఆ పిల్లల్ని రెచ్చగొట్టడం, 27 రాత్రి దాడి జరగడం, 28 రాత్రి దాడి జరగడం, అయినా పోలీస్ చర్యలు లేకపోవడం వల్లనే ఈరోజు 30వ తేదీ అంటే నిన్న కురుబ లింగమయ్యన్నను హత్య చేయడం జరిగింది. మరి హత్య జరిగింది, హంతకుల పేర్లు వారి కుమారులు సంఘటనా స్థలంలో ఉండి దెబ్బలు తిన్న వారి కుమారులు చెప్తా ఉన్నారు. పోలీసులు తమకు కావలసిన విధంగా ఎఫ్ఐఆర్ రాసుకొని లింగమయ్య అన్న భార్యతో సంతకం పెట్టించుకొని ఇద్దరి పేర్లే నమోదు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇది? మరి 5-6 మంది పాల్గొన్నారని ఆ సంఘటనలో గాయపడ్డ శ్రీనివాసులు లింగమయ్య అన్న కొడుకు మాట్లాడుతూ ఉంటే, నిన్న నేను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఆయన పేర్లు చెప్తా ఉన్నాడు. మరి కేవలం ఇద్దరి పేర్లే ఎందుకు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు అంటే, హత్య కావించబడ్డ వారి పక్షాన మీరు నిలబడి, వారి కుటుంబానికి అండగా నిలబడి, ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, మేమున్నాం మీ పక్షాన అని చెప్పాల్సిన పోలీసులు మరి ఎవరికి చుట్టంగా మారారు మీరు? మ్యాడ్ స్క్వేర్ సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు. రివ్యూవర్లు మాత్రం కంటెంట్ లేదని తీర్పునిస్తున్నారు. ప్రేక్షకులకు తెలిసినంత కూడా రివ్యూవర్లకు తెలియడం లేదా అంటూ నిర్మాత నాగవంశీ ప్రశ్నించారు. నెగిటివ్ రివ్యూలను హైలైట్ చేస్తూ మీడియాలో చూపించడాన్ని ఆయన తప్పుపెట్టారు. సినిమాను చంపొద్దని, సినిమాలు ఆడితేనే అందరూ ఉంటారు, లేదంటే ఇంటికి వెళ్లాల్సిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సినీ జర్నలిస్టులకు హితవు పలికారు. ఈ మేరకు మ్యాడ్ స్క్వేర్ సినిమా టికెట్ ధరలను తగ్గించిన విషయం వెల్లడించేందుకు నాగవంశీ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ, సీక్వెల్ కాబట్టి మ్యాడ్ స్క్వేర్ ఆడుతుందనే ప్రచారాన్ని తిప్పికొట్టారు. కంటెంట్ లేకుండా చూడడానికి మ్యాడ్ స్క్వేర్ సినిమా ఏమి బాహుబలి, పుష్ప 2, KGF 2 లాంటి పెద్ద సినిమా కాదని, ఈ సినిమాలో పెద్ద హీరోలు ఎవరు లేరని గుర్తించాలన్నారు. రివ్యూలు వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా బాగుంది కాబట్టే మ్యాడ్ స్క్వేర్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ, మీడియా కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీస్తేనే మీ వెబ్సైట్లు, ఛానళ్లు నడుస్తున్నాయి. మీ ఛానళ్లను మా సినిమాలు బతికిస్తున్నాయి. మేము ప్రకటన ఇస్తేనే మీ వెబ్సైట్లు పనిచేస్తాయి. సినిమా ఆడుతున్నప్పుడు కంటెంట్ లేని సినిమా ఎలా ఆడుతుందో తెలియదంటూ తీర్పులు ఇవ్వకండి. సినిమా ఆడితేనే మీరుంటారు, లేకుంటే మీరు ఇంటికి వెళ్లాల్సిందే. ఈ సినిమా ఇండస్ట్రీ మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మేమే కాదన్న, ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూల గురించి ఏం కామెంట్ చేయాల. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి. మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసి జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్లు చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి. మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోయిట్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి. మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. అది నా ఒక్క డెసిషన్ కాదు కదా, ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా. నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నా అంతే. మన మీద బతుకుతున్నారా, మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి ఆ సాడిజము? ఆసియా కుబేరుడు బిలియనియర్ ముఖేష్ అంబానీ కుమారుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ గుజరాత్ లోని జామ్నగర్ నుండి ద్వారకాకు కాలినడకన వెళ్తున్నారు. ఈ 2 నగరాల మధ్య ఉన్న దూరం 140 కిలోమీటర్లకు పైనే. తన వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడదనే ఉద్దేశంతో భారీ భద్రత మధ్య రాత్రి వేళ నడక సాగిస్తున్నారు. ఏప్రిల్ 10న తన పుట్టినరోజు నాటికి అనంత్ ద్వారకాకు చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడారు. జామ్నగర్ లోని తమ ఇంటి నుండి ద్వారకా వరకు ప్రారంభమైన పాదయాత్ర గత 5 రోజులుగా కొనసాగుతోందని అనంత్ అంబానీ తెలిపారు. మరో 4 రోజుల్లో ద్వారకాకు చేరుకుంటామన్నారు. ద్వారకాధీశుడి ఆశీర్వాదం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. యువత ద్వారకాధీశుడిపై విశ్వాసం ఉంచాలన్నారు. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని తెలిపారు. అప్పుడు ఆ పని ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుందని తెలిపారు. దేవుడు ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనంత్ అంబానీ తెలిపారు. મારું યાત્રા ચાલે છે, પદયાત્રા. અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી. અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે. આ જ મારી પ્રાર્થના છે. અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું. એ જ
દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે, તો હું ચાલું છું અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ. દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે. એ જ બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓ અને મારા મિત્રોને કે આપ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગે વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું. એ જ కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా సుంకాల ఆందోళనతో సెంటిమెంట్ దెబ్బతింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం మార్కెట్లు పనిచేయని విషయం తెలిసిందే. మంగళవారం మార్కెట్లు నష్టాలతోనే మొదలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 639.13 పాయింట్లు తగ్గి 76,775.79 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ సైతం 180.25 పాయింట్లు తగ్గి 23,339.10 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1265.12 పాయింట్లు తగ్గి 76,149.80 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 322.65 పాయింట్లు తగ్గి 23,196.70 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్లపై బుధవారం తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, మారుతి సుజుకి షేర్ల అమ్మకాలతో మార్కెట్ పై మరింత ఒత్తిడి పెరిగింది. ఇక చమురు ధర పెరగడం కూడా ఓ కారణం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 1.51% పెరిగి $74.74 చేరుకుంది. ఇక భారీ చమురు దిగుమతులపై ఆధారపడుతుండగా చమురు ధరల పెరుగుదల మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతీసింది. దానికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. శుక్రవారం 4,352.82 కోట్ల విలువ షేర్లను విక్రయించారు. ఇక ట్రంప్ సుంకాల కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం పడే అవకాశం ఉందని గోల్డ్మెన్ సాక్స్ అంచనా వేసింది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ ఫైనాన్స్ సర్వీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందాల్కో, హెచ్సిఎల్, యాక్సిస్ బ్యాంక్, టైటన్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, టీసీఎస్ నష్టాల్లో కొనసాగుతుండగా ఇండస్ ఇండ్ బ్యాంక్, ట్రెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్, సిప్లా, డాక్టర్ రెడ్డిస్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్ లాభాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా 2 మ్యాచ్లలో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో నేడు 3వ మ్యాచ్ ఆడిన ముంబై ఇండియన్స్ పూర్తిదాయక విజయాన్ని అందుకుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎంఐ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయంగా నెగ్గింది. తొలుత ముంబై ఇండియన్స్ పేసర్ అశ్విన్ కుమార్ 4 వికెట్లతో రాణించగా కేకేఆర్ 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆల్అౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 12.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రోహిత్ శర్మ మరోసారి తన పేలవ ఫామ్ ను చాటుకుంటూ 13 పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రియాన్ రికల్టన్ మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రికల్టన్ 41 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్స్లతో అందజేయగా అజేయంగా 62 పరుగులు చేశాడు. అవతలి ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ కూడా మెరుపుదాడి చేశారు. సూర్యకుమార్ 9 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లతో 27 పరుగులు చేసి నాట్అవుట్ కి నిలిచాడు. 1 డౌన్ లో వచ్చిన బిల్ జాక్స్ 16 పరుగులు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ లో ఆండ్రీ రజెల్ 2 వికెట్లు తీశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అంతరిక్షంలో అనుభవాల్ని పంచుకున్న సునీత విలియమ్స్. అంతరిక్షం నుండి ఇండియా అద్భుతంగా కనిపించిందని వ్యాఖ్య. పాక్ లో విచిత్రమైన పరిస్థితి. భారత వ్యతిరేక ఉగ్రవాదులను వేటాడుతున్న అజ్ఞాత వ్యక్తులు. మా పాఠశాలలో విద్యార్థులకు తమిళం, తెలుగు భాషలను బోధిస్తున్నాం వెల్లడించిన యూపీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసుకున్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పచ్చివడ్ల పేరుతో పంటల వద్ద అమ్ముకునే ప్రయత్నం చేయొద్దని రైతులకు విజ్ఞప్తి.
బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీ. హెచ్సియు విద్యార్థుల తెగువకు సెల్యూట్. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కేటీఆర్. సివిల్ సప్లై శాఖ కేవలం తమ కుటుంబంపై మాత్రమే క్రిమినల్ కేసులు పెట్టిందన్న వైసీపీ నేత పేర్ని నాని. కేసులకు భయపడేది లేదని వ్యాఖ్య. హెచ్సియు వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే ఎల్లటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి హెచ్సియు భూమిని ప్రియాంక గాంధీ భర్తకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపణ. మ్యాడ్ స్క్వేర్ సినిమా రివ్యూలపై నిర్మాత నాగవంశీ తీవ్ర ఆగ్రహం. ప్రేక్షకులకు తెలిసినంత కూడా రివ్యూవర్లకు తెలియట్లేదా అంటూ ఫైర్. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు. 1300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. ఎట్టకేలకు తొలి గెలుపు అందుకున్న ముంబై ఇండియన్స్. 8 వికెట్ల తేడాతో కేకేఆర్ పై విజయం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.